దగ్ధమైపోయింది. రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి వ్యాపారులు రామ, శ్రీను, అట్లాగే పాండురంగారావు గారి ఇద్దరి యొక్క ప్రతిభటన తగలబడ్డాయి. ఇది మొదటిసారి కాదు, ఖమ్మం మార్కెట్లో అనేక సార్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానంగా ఇక్కడ ఫైర్ సేఫ్టీ లేకపోవటమే, అగ్ని ప్రమాదాల నుంచి రక్షించేటువంటి ఇక్కడ అగ్నిమాపక లేకపోవడం కారణం, ప్రధానంగా ఫైర్ ఇంజన్ లేకపోవడం కారణం అవుతుంది. గతంలో అనేక ఆందోళన చేసాం మేము, సిపిఎం పార్టీ కానీ రైతు సంఘాలు కానీ చాలా కాలం ఆందోళన చేసినప్పటికీ ఇక్కడ మార్కెట్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. కానీ దీనికోసం కేటాయించిన ఫైర్ స్టేషన్ దీనికోసం కాకుండా బయట ఉపయోగిస్తే బయట ఉంటుంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. 50 లక్షల రూపాయలు దాదాపు 4 సంవత్సరాల క్రితమే ప్రభుత్వాన్ని చెల్లించారు మార్కెట్ కమిటీ నుంచి. అయినా ఇంతవరకు ఫైర్ ఇంజిన్ మంజూరు చేయడం లేదు. 2 ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మార్కెట్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రైతులు నష్టపోతున్నారు, వ్యాపారులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తక్షణం మా డిమాండ్ ఏంటంటే ఖమ్మం మార్కెట్కి ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అట్లే ఇక్కడ సెక్యూరిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి సరుకులు ఉన్నప్పుడు, పంటలు ఉన్నప్పుడు రాత్రిపూట కొన్ని ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, సెలవు దినాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ టైంలో ఇక్కడ వాచింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. వాచ్మెన్లు ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మార్కెట్లో, ఇవి మేము చాలా ఆందోళన చేస్తాం. రేపు రాబోయేటువంటి పాలక వర్గాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. సమస్య పరిష్కారం కోసం మేము కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాము.